गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। उभयादिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय। सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय। कैलास निवास प्रमथ गणाधीश भूसुराचित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। झनुतक झङ्किणु झनुतक किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्। शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय।
पूजितां चिरं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् పాల్గొని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు ఫీల్డ్ రావడం జరిగింది. అలాగే మా గ్రామం నుంచి కూడా కొంతమంది ఇచ్చేస్తున్నారు సోదరులు. ఇలాంటి కార్యక్రమం నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఇంకా అద్భుతంగా శివుడికి ఈ రకంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఇలా నేను ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఇందులో పాల్గొనడం కూడా ఈ శాంతి యాత్ర కూడా చాలా ఆనందం కలిగించింది. ఇది ఈ యొక్క పరమాత్మ యొక్క సేవలో నేను ఉన్నాను అని నా జన్మ ధన్యమైనట్టుగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సదరమండలందరికీ ధన్యవాదాలు అన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం వచ్చిన వాళ్ళందరికీ చాలా సోదరులందరికీ కలిసి చెప్పారు. చెప్తే వాళ్ళందరూ ఏదో మన సేవా కేంద్రం కానీ ఎటువంటి కార్యక్రమానికి ఎప్పుడు వెళ్ళలేదు. మీరు 8 సంవత్సరం అయితే సంపద శివాలయానికి వెళ్ళి సేవ చేసుకున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళకి నాకు మీరు సాయం చేయడం, వాటి ఏదైనా వాళ్ళ ఏదైనా మున్సిపాలిటీ తీసుకెళ్ళి లోపల దర్శనం చేయించాము. ఇలా చేయించేవాళ్ళు రాముడి దగ్గరికి కూడా వచ్చాము. రాముడి కళ్యాణానికి కూడా మీ సేవ కూడా చేసాము. ఇలా ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం. కానీ ఇలా పరమాత్మ సన్నిధిలో మీ అందరూ సోదరి సోదరి మధ్యలో కూర్చోవడం, ఇంత ప్రశాంతంగా కూర్చోవడం ఇదే మొదటిసారి. కాకపోతే నా సోదరుల తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను, ఈ వేళ జరిగిన అనుభూతి మాత్రం నేను మాటల్లో అదే చెప్పలేను. ఇంతమంది సోదరులు మన అందరూ కూడా ఇక్కడ పిలుచుకునే విధానం కూడా నాకు చాలా నచ్చింది. అందులో అక్కయ్య అంటాం, అదే అన్నయ్య అనుకోవడం, ఇవన్నీ కూడా ఒక సాదర భావం. ఇదంతా విశ్వమంతా వ్యాపించాలండి. అప్పుడే ఈ పరమాత్మ యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కలుగుతాయి నా నమ్మకం. ఇలాగ ఇది ప్రపంచవ్యాప్తంగా జరగాలి. ఇది జరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఈ విశ్వవ్యాప్తం అండి. ఈ భారతదేశం అనేది ఒక మన సంగీతం అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు మాత్రమే కాదండి. ఇది మన ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం అని కూడా లేదు. ఇది విశ్వ భారతం అండి. విశ్వం అంతా భారతం అవ్వాలి. ఇది ఇక్కడి నుంచి మనం మొత్తం ప్రపంచం అంతా చుట్టూరా ఉండేది విశ్వ భారతం. ఈ భారతం అనేది నేపాల్ ఇవన్నీ విడిపోయింది కదా. మన ముందు సోదరులందరూ కూడా విడగొట్టారు, విడదీసి పరిపాలించారు. తెలుసు అందరికీ మీ విషయం. ఇది అంతా కూడా విశ్వ భారతం అవ్వాలి, విశ్వ ఖ్యాతి అవ్వాలి అనేది మన ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం అండి. ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏదో గొడవలు పెట్టడం, ఏదో గుడికి మసీదులు పోల్చడం, లేకపోతే చర్చిలు మాత్రం పట్టడం, ఇటువంటి మాత్రం ఉద్దేశం అది ఆర్ఎస్ఎస్ మాత్రం ఉద్దేశం కాదు. హిందూ మతం అనేది విశ్వవ్యాప్తం అవ్వాలి. భగవంతుడు ఈ విశ్వానికి వ్యాప్తి చెందాలి. ఈ పరమాత్మ యొక్క స్వరూపం అంతా కూడా మన విశ్వవ్యాప్తం అవ్వాలని మా ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. చాలా మంది కొంచెం అపోహ ఉంటుంది. ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏదో పోచడం, లేకపోతే ఇది భద్రం పట్టడం, అది భద్రం. కానీ అది మాత్రం కాదండి ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. అంటే తెలుసుకుంటుంది మీకు అందరికి. ఆర్ఎస్ఎస్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవకులు. అంటే ఎక్కడైనా మంచి కార్యక్రమం జరిగితే అక్కడ మేము ఉంటాం అనమాట. అది ఆర్ఎస్ఎస్ ఉద్దేశం అండి. ధన్యవాదాలండి. శంకర శరణం మే తవ చరణయుగం. భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో సాంబ సదా శివ శంభో